ముత్తంగి డివిజన్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 2,37,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీరు కాలువలు, బోర్వెల్స్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. డివిజన్లోని ప్రతి కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు అందించడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ముత్తంగి డివిజన్ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు సైఫరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా ఈరోజు ముత్తంగి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ ఉపేందర్, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ సర్పంచులు, కాలనీ వాసులు, ముత్తంగి పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం ఉండడంతో బోర్లు కానీ ఈరోజు ముత్తంగి డివిజన్లో శంకుస్థాపనలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి పూర్తి స్థాయిలో సైజన్లు తీసుకొని వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి స్థానిక నాయకులు మేమందరం తప్పకుండా వారికి జవాబుదారీగా పనిచేసి అన్ని మౌలిక వసతులకు సమకూర్చామని తెలియజేస్తూ, ఈరోజు 2,37,00,000 వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.